నమస్తే, నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. మిల్లెట్ ఫుడ్ అంటే ఒకప్పుడు పేదవాడికి పెట్టే ఫుడ్గా, లేకపోతే మన ఇంట్లో గ్రూప్ 2 పీపుల్కి పెట్టేటటువంటి ఒక ఫుడ్గా పరిగణించేవాళ్ళు. అదే మిల్లెట్ ఫుడ్ వెనకాల ఈరోజు ధనవంతులు పరిగెడుతున్నారు. ఎందుకు కాలంలో ఇంత మార్పు జరిగింది? మరి మిల్లెట్ ఫుడ్ వెనకాల చరిత్ర ఏంటి? మరి ప్రధానమంత్రి మోడీ గారు సైతం మిల్లెట్ ఫుడ్ని ప్రపంచానికి పరిచయం చేయాలని 2023వ సంవత్సరాన్ని మిల్లెట్ ఇయర్గా ప్రకటించినటువంటి సంఘటన కూడా చూసాం. మరి మిల్లెట్ ఫుడ్ వెనకాల అసలు అంత రహస్యం ఏంటి? మిల్లెట్ ఫుడ్ ఎందుకు అంత ఉపయోగం? వాటి మీద మనం ఒక మంచి ఇంటలెక్చువల్ డిస్కషన్ చేయబోతున్నాం. వారెవరో కాదు, సాక్షాత్తు మోడీ గారే. నంద్యాల్లో రామ్ సుబ్బారెడ్డి గారు మిల్లెట్ సాగు చేస్తున్నారు. వారు పండించినటువంటి మిల్లెట్స్, వారు తయారు చేస్తున్నటువంటి బిస్కెట్స్ని తినండి అని ప్రమోట్ చేసినటువంటి ఆ వీడియోని కూడా మనం చూసాం. మరి ఎందుకు అంత ప్రసిద్ధిగాంచింది ఆ విషయాన్ని మనం రామ్ సుబ్బారెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. సో నేను వారితో ఉన్నాను, వారిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. నమస్తే రామ్ సుబ్బారెడ్డి గారు, ఎలా ఉన్నారు? నమస్తేనా, చాలా బాగున్నాం. సంతోషం. మీ విలువైన సమయాన్ని మా పబ్లిక్ కోర్ట్ న్యూస్కి ఇచ్చారు ఈరోజు, చాలా సంతోషం. ఏంటి మిల్లెట్ ఫుడ్ గురించి చాలామంది రకరకాలుగా అడుగుతూ ఉన్నారు నన్ను కూడా. మిల్లెట్ ఫుడ్ ఈరోజు ప్రతి న్యూట్రిషనిస్ట్ కానీ డాక్టర్స్ కానీ ఎక్కడ మిల్లెట్ సెంటర్స్ ఉన్నాయని వెతుకుతున్నటువంటి ఈ రోజుల్లో సాంతం మీరు ఓవర్ నైట్గా లైమ్ లైట్లోకి వచ్చారు. మోడీ గారు మీ పేరు చెప్పడం మన్ కీ బాత్లో అందరు ఎవరి రామ్ సుబ్బారెడ్డి గారు అని అడుగుతూ ఉన్నారు. సో వారి కోసం మీ యొక్క ప్రస్థానం ఎక్కడ మొదలైంది, మీ పరిచయం ఒకసారి మా ప్రేక్షకులకి తెలియజేయండి. నేను కార్పొరేట్ జాబ్ చేసేవాడిని. ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ కార్పొరేట్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఢిల్లీలో చేశాను. ఒకానొక టైంలో జీవితానికి సంబంధించి ఒక జాబ్ ఒకటేనా, లేకపోతే ఏదైనా మనము సొసైటీకి లేకుంటే రైతులతో కలిసి ఏమైనా పని చేయొచ్చా అనే ఒక ఆలోచన 2014లో మొదలైంది. ఆ విధంగా 2015 వచ్చే లోపలికి ఒక దీనికి సంబంధించి వ్యవసాయానికి వెళ్ళాలని చెప్పేసి నంద్యాల దగ్గర 14 కిలోమీటర్ల దూరంలో ఒక 20 ఎకరాల పొలం తీసుకొని దాన్ని హార్టికల్చర్కు మొదలు పెట్టాలని అలా ఐడియా వచ్చింది. అది అలాగే కంటిన్యూ చేస్తూ 2014లో కంప్లీట్గా కార్పొరేట్ జాబ్ వదిలిపెట్టేసి ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చాము. వచ్చి ఈ పొమాగ్రనేట్, తర్వాత గోవా, ఈ న్యాచురల్ ఫార్మింగ్ మొదలుపెట్టాం. వీటిలో ఏంటంటే ఒక పెద్ద సమస్య, మనమేమో న్యాచురల్ ఫార్మింగ్గా పురుగుల మందులు లేకుండా పండించిన తర్వాత ఆ క్రాప్ ఒకేసారి వస్తుంది, ఒక టన్నులలో వస్తుంది. దాన్ని మనము న్యాచురల్ ఫార్మింగ్ చేసిన ఫుడ్ను మార్కెట్ చేయాలంటే సరైన అవకాశాలు లేవు. మనకేమి ఇది ఒక వెబ్సైట్ కానీ లేకపోతే అలాంటివి ఉంటే ఈజీగా ఉంటుంది. అలాగా మనం పండించిన పంటకు ధర సరిగా వచ్చేది. ఎందుకంటే మన పంట అపియరెన్స్ చూస్తే కెమికల్ ప్రొడ్యూస్ చేసిన పంట కంటే ఇది అపియరెన్స్ సరిగా ఉండదు, కానీ లోపల పదార్థం బాగుంటుంది. దానివల్ల ఈ ట్రేడర్స్ దానికంటే తక్కువ రేట్ ఇచ్చేవాళ్ళు. ఓకే. తర్వాత చాలా పెస్టిసైడ్ లేకుండా పండించాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఇంతకుముందు చిన్నప్పుడు మనం పెరిగిన విధానం కానీ పల్లెటూరికి వచ్చాం కాబట్టి మళ్ళీ ఈ రాగులు, జొన్నలు ఇవి తినడం మొదలుపెట్టాము. అవి ఇప్పటికి కూడా మేము సాగు చేస్తాము మా పొలాలలో. వీటిని ఎందుకు ప్రమోట్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రైస్ పండిస్తే ఒక్కొక్క కేజీ పండించాలంటే 5000 లీటర్ల దాకా వాటర్ కావాలి. ఓకే. ఒక కేజీ రైస్కి పండించాలంటే 5000 లీటర్లు కావాలి. తర్వాత పెస్టిసైడ్ ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం, విపరీతంగా పెస్టిసైడ్, యూరియా, డిఏపి, కలుపు మందని, పొటాష్ అని రకరకాలుగా. తర్వాత ఫెర్టిలైజర్ ఆల్మోస్ట్ 10 బ్యాగ్స్ వేస్తారు ఒక్కొక్క ఎకరాకి. అవును. సో సాయిల్ విపరీతంగా కంటామినేట్ అయిపోయి అది పనికి రాకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది. అవును. మీరు వేరే క్రాప్స్ తీసుకున్న కొంచెం పల్సెస్ అయితే కొంచెం తక్కువ యూజ్ చేస్తారు, బట్ మిల్లెట్స్కి వచ్చేసినప్పటికీ అసలు పెస్టిసైడ్ అవసరమే లేదు. ఓహో, ఓకే. పెస్టిసైడ్ ఒక్క స్ప్రే కూడా అవసరం లేదనమాట మిల్లెట్స్కి. ఆ గ్రెయిన్ దానికంతటా అదే ప్రొటెక్ట్ చేసుకుంది పెస్ట్ నుంచి. ఎందుకంటే చాలా చిన్న గ్రెయిన్, దాని మీద ఉండే పొర చాలా మందం ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అందుకోసం పెస్ట్ దాన్ని హోల్ పెట్టలేదు ఆల్మోస్ట్. అందుకోసం మేము ఇప్పుడు కూడా ఒక 60 ఎకరాల్లో వేస్తాము ఈ మిల్లెట్స్, ఒక్కసారి కూడా స్ప్రే చేయం. ఓకే. సో
మనకేంటి ఒక ప్రాబ్లం సొల్యూషన్ అయిపోయింది. అవును. స్ప్రే పెస్టిసైడ్ చేయాల్సింది ఇక్కడ చేయట్లేదు. నెంబర్ 2 ఫెర్టిలైజర్. ఓకే. ఫెర్టిలైజర్ ఒకవేళ మనకు పంట పొలాల్లో మనకు ఆవులు కానీ అవి కానీ ఉంటే కనుక కొంచెం వేస్తే ఫెర్టిలైజర్ కూడా అవసరం లేదు. ఓకే. ఒకవేళ ఆవులు అవి లేకుండా పెంట లేకపోతే మినిమంగా ఒక్క ఎకరాకు ఒక బస్తా అంటే 50 కేజీలు. ఓకే. 50 కేజీలు సరిపోతుంది అన్నమాట. అంతకంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఓహో. సో ఆల్మోస్ట్ అంటే 1/10 ఆఫ్ ఫెర్టిలైజర్తోనే మనం క్రాప్ తీసుకోవచ్చు. నెంబర్ 3 వాటర్. ఓకే. వాటర్ 200 లీటర్లు అయితే సరిపోతుంది ఒక కేజీ పండించడానికి. ఓకే. సో మనం ఇంత పెద్ద పెద్ద డ్యాములు కట్టి వరికి ఒక్క ఎకరాకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అవును. దీనికి వర్షాకాలంలో అయితే అసలు వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు. వర్షాకాలం తర్వాత వచ్చే పంటకు కొంత ఒక 2-3 తల్లు ఇచ్చామంటే కనుక పంట పండిపోతుంది. సో సంవత్సరానికి 2 క్రాపులు ఈజీగా తీసుకోవచ్చు. ఇది అదే కాకుండా న్యూట్రిషన్ ఫుడ్. ఓకే. మనకు కావాల్సిన ఇప్పుడు రైస్ తిన్నామంటే అది షుగర్ తిన్నట్టే, అంతే. గ్లూకోజ్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్. దానికి ఫైబర్ కూడా లేదు ఈ మధ్య. అది మొత్తం పాలిష్ చేసి తింటా ఉన్నాం. దీనిలో టినీ గ్రెయిన్స్, దీనిలో మిరాకిల్ గ్రెయిన్స్ అంటారు. అద్భుతమైన గ్రెయిన్స్ అంటాం. మనము చిన్నప్పుడు బాగా ఇవే తినేవాళ్ళు. ఎందుకు ఎస్పెషల్లీ రాయలసీమ, తెలంగాణలో ఇదే స్టేబుల్ ఫుడ్గా ఉండేది. రాను అది రైస్ రీప్లేస్ చేసింది. అందుకోసం దీని మీద పనిచేయాలి, రైతులతో పనిచేయాలి అని చెప్పేసి ఒక 4000 ఎకరాలకు సరిపడా సీడ్ కలెక్ట్ చేసి రైతులకు డిస్ట్రిబ్యూట్ చేశాను. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అగైన్ నేను ఏదైతే ఆర్చిడ్స్ వేసినప్పుడు ఫేస్ చేశాను ప్రాబ్లం, మిడిల్ మ్యాన్. ఓకే. ఆ మిడిల్ మ్యాన్ ప్రాబ్లం లేకుండా చేయాలని ఒక చిన్న ప్రాసెసింగ్ యూనిట్ పెడదామని అలా మొదలైంది ఈ మిల్లెట్ జర్నీ. లేకపోతే నేను ఢిల్లీ నుంచి వచ్చింది మిల్లెట్ కోసమని కాకుండా న్యాచురల్ అగ్రికల్చర్లో ఉండాలని వచ్చాను. బట్ డెస్టినీ హ్యాస్ డ్రివెన్ మీ టువర్డ్స్ మిల్లెట్స్. ఇట్స్ గ్రేట్ డెసిషన్ అండ్ గ్రేట్ యాక్టివిటీ. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ పయాస్ యాక్టివిటీ కదా. అంటే మీరు చెప్పిన ప్రకారంగా చూస్తే 5000 లీటర్లు ఒక కేజీ రైస్ పండించడానికి వాడుతుంటే 200 లీటర్లు ఒక మిల్లెట్ క్రాప్కి మనం ఒక కేజీకి వాడుతున్నామంటే ఎంత వ్యత్యాసం ఉంది చూడండి ఇవాళ. సో చెలక పొలాలు అన్నీ కూడా వృధాగా ఉన్నాయి అనుకున్నటువంటి రైతులు కూడా మీరు చెప్పిన ప్రకారంగా చేస్తే సహజంగా వర్షానికే చాలా పంటలు కూడా పండే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనకు నాగార్జున సాగర్, తర్వాత శ్రీశైలం డ్యాము, చాలా డ్యాములు ఉన్నాయి. వాటిలో కనీసం ఒక 50% వాటర్ను యూజ్ చేసే ఈ రైస్కి యూజ్ చేసేది వీటికి డైవర్ట్ చేసామంటే మన 2 స్టేట్లు కూడా సస్యశ్యామలంగా మిల్లెట్స్ పండించవచ్చు. ఎందుకంటే వర్షాకాలం అవసరం లేదు. అవును. ఓన్లీ అది రిజర్వాయర్లో స్టోర్ చేసుకొని ఎండాకాలంలో 2-3 తల్లు విడుదల చేసామంటే 2 పంటలు తీసుకోవచ్చు. అలాగే అదేవిధంగా రైతుకు కూడా గిట్టుబాటు అవుతుంది. ఓకే. కాబట్టి రైతు కూడా దీని మీద రైస్ నుంచి దీనికి మళ్ళించి వాళ్ళకు తగినటువంటి ఆదాయం వచ్చినాక వాళ్ళు కూడా ఈజీగా డైవర్ట్ అయిపోతారు. అంటే వీటి మీద ప్రభుత్వం ఎక్కువ ఆలోచించదన్న, అంటే ఇన్ కేస్ ఎందుకు ఇప్పుడు ఇన్ని పెద్ద డ్యాములు, కాళేశ్వరం లాంటి డ్యాము 1,15,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టి దాంట్లో పోనీ అన్ని రాష్ట్రం మొత్తం ఇస్తారా అంటే అది కూడా కాదు. సో అంత ఖర్చు పెట్టేదానికంటే కనీసం అంటే ఒక ప్రభుత్వానికి మినిమం ఒక అవగాహన అనేటటువంటిది ఉండదా, లేకపోతే దీని మీద ఏముందిలే ఇది ప్రోత్సహిస్తే మా కమిషన్ రావనేమని అనుకుంటారా? బేసిక్గా ఒకటి ఏంటంటే మనకు ఇంతకుముందు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేది కాదు. ఒక 3 సంవత్సరాల కిందట అదే కొర్రలు తీసుకున్నామంటే 1000 రూపాయలు క్వింటా. ఓకే. సో 1000 రూపాయలు, 1200, 1500 రూపాయలు క్వింటాకు ఉండేది. అవును. దానివల్ల రైతులు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఒకవేళ వేసినా కూడా కొంతమంది వేరే గత్యంతరం లేక వేసేవాళ్ళు, కానీ ఆ పంటని ఎక్కడ అమ్ముకోవాలనే విధానం కూడా తెలియదు. ఎందుకంటే వీటిని ప్రాసెస్ చేయాలంటే స్పెసిఫిక్గా వాటి కోసం ప్రాసెసింగ్ యూనిట్ ఉండాల్సిందే. ఎందుకంటే మనము ఏ రైస్ మిల్స్లో ఈ ధాన్యాలు మనం ప్రాసెస్ చేయలేము. సో కంట్రీలో చాలా తక్కువ మిల్స్ ఉండడము, వాటికి డిమాండ్ లేకపోవడము, ఈవెన్ ప్రజలు కూడా ముతక ధాన్యాలని చెప్పేసి వాటిని పక్కన పెట్టడము, ఈ కారణాల వల్ల గవర్నమెంట్ కూడా ఫుడ్ సెక్యూరిటీ అని ఆలోచన చేసి ఫుడ్ దీనికి సెక్యూరిటీ ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా హరిత విప్లవంలో మొదలైన తర్వాత వాటి మీద ప్రోత్సాహకాలు ఇచ్చారు, కానీ వీటిని నెగ్లెక్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు 2018 నుంచి
ఈ కొత్త మన సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2018ని నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని పెట్టి 2018నే చేశారా? 18 వచ్చేసి నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఓకే ఓకే ఓకే. సో ఆ మిల్లెట్స్ అనే పదాన్ని కూడా అవును మార్చి న్యూట్రీ సీరియల్స్ అని నామకరణం చేశారు అప్పుడు. ఆహా. ఎందుకంటే వాటిలో ఉండే ఆ అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కానీ న్యూట్రియంట్ కంటెంట్ కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని 2018 చేసి అప్పటి నుంచి కంటిన్యూస్గా స్ట్రైవ్ చేసి దీన్ని ఎట్లన్నా కానీ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది విధానం. ఇక్కడ యాక్చువల్గా మన్ కీ బాత్లో జనవరి 29న అనుకుంటా 2023లోనే జనవరి 97th మన్ కీ బాత్లో మోడీ గారు మీ గురించి ప్రస్తావించి आंध्र प्रदेश के नांदियाल जिले के रहने वाले केवी रामा सुब्बा रेड्डी जी ने मिलेट्स के लिए अच्छी खासी सैलरी वाली नौकरी छोड़ दी। माँ के हाथों से बने मिलेट्स के पकवानों का स्वाद कुछ ऐसा रचा बसा था कि इन्होंने अपने गांव में बाजरे की प्रोसेसिंग यूनिट ही शुरू कर दी। सुब्बा रेड्डी जी लोगों को बाजरे के फायदे भी बताते हैं और उसे आसानी से उपलब्ध भी कराते हैं। మీ గురించి ప్రస్తావించేలా మోడీ గారిని అంతగా మెప్పించినటువంటి విషయం ఏంటి అసలు? అది రియల్గా సర్ప్రైజ్ అన్న. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత అంటే రివార్డ్స్ లేకుంటే యూనో మనీ అని కాకుండా మనీ సంపాదన ఒకటి ఆ రివార్డ్స్ అనే కాకుండా ఒక ధ్యేయం పెట్టుకున్నాను. ఏంటంటే మనము సీడ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మన విత్తనము రైతుకు ఇచ్చే దగ్గర నుంచి ఆ ధాన్యాన్ని వివిధ రూపాల్లో తయారు చేసి కన్జ్యూమర్ ప్లేట్లకి వరకు వచ్చే విధంగా ఒక మొత్తం వాల్యూ చైన్ అంతా కవర్ చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టి అదే ప్రకారంగా పనిచేసాం. అంటే మనకు సేల్స్ ఎంత పెరుగుతున్నాయి, దాని మీద లాస్ వస్తుందా అనేది చూడకుండా కంటిన్యూస్గా రైతులతో బాగా వర్క్ చేశాం. అవును, అదే వ్యవసాయ యూనివర్సిటీ వాళ్ళ కార్యాలయంతో మాట్లాడుకొని విలేజెస్లో ప్రోగ్రామ్స్ పెట్టించి తర్వాత వాళ్ళకు ప్రోత్సహించి మీరు వేయండి నేను కొంటాను కంపల్సరీగా అని వాళ్ళకు ముందుగానే పంట వేయకముందే రేటు చెప్పేస్తాం. ఓహో ఓకే, ఈ రేటు ఇస్తాను, అదే ఈ పంటకి ఈ రేట్ ఇచ్చేస్తారు, ఈ రేట్ ఇస్తాము, మీరు పండించండి, ఫ్యాక్టరీకి తీసుకొచ్చేసి అమ్మేయండి, మీరు తీసుకెళ్ళండి. ఒకవేళ మీరే అమ్ముకుంటామంటే మీకు ప్రాసెస్ చేసి ఇస్తాము, మీరే అమ్ముకోండి. ఒక కంటిన్యూస్గా దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాం. ఓకే, నాకు 29లో మాట్లాడతారంటే మోడీ గారు 27 రాత్రి ఫోన్ వచ్చింది పిఎంఓ నుంచి. ఓకే, ఇలా మీరు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేశారు పిఎంఓ గారు, పిఎం గారు మాట్లాడతారు, సో మీరు ఎక్కడున్నా కూడా ఫ్యాక్టరీకి వచ్చేయండి, అక్కడ వీడియో తీసుకోవాలి అని వచ్చారు. నాకు అసలు అది ఒక సర్ప్రైజ్. దేశ ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు, నువ్వు ఫ్యాక్టరీకి రమ్మని చెప్పారు, కానీ నాకు అంతవరకు కూడా ఇది నిజమా అబద్ధమా అనేది బేరీజ్ వేసుకోలేకపోయాను. తర్వాత వీడియో తీశారు, అది ఢిల్లీ వెళ్ళిపోయింది. మళ్ళీ టెలికాస్ట్ అయ్యే రోజు మార్నింగ్ కూడా మళ్ళీ ఫోన్ చేశారు, ఇలా మీ వీడియో అవుతుంది మీరు చూడండి అని వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది చాలా హ్యాపీ అనిపించింది అన్న. అంటే మేము కూడా వాస్తవంగా అప్పటి వరకు కూడా మాకు తెలియదు, ఇప్పుడు తెలుగు ప్రజలకు మీరు బాగా సుపరిచితులయ్యి ఈ మిల్లెట్స్ మీద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే డాక్టర్స్కి కానీ చాలామంది అప్పుడు వెతకడం మొదలుపెట్టారు, హూ ఇస్ దిస్ రామ్ సుబ్బా రెడ్డి అని. అంటే మోడీ గారు కూడా చాలా స్పష్టంగా అద్భుతంగా చెప్పారు. అసలు పక్కన మీ వీడియో మీరు తిరుగుతున్నట్టు అక్కడ చక్కగా అది ప్లే అవుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే దేశ ప్రధాని ఏం చేస్తున్నారనే వారి కోసం నేను అంటే బెస్ట్గా మిమ్మల్ని చూపించవచ్చని నాకు చాలాసార్లు అనిపించింది. నేను అందుకే 2-3 సార్లు అడిగాను మిమ్మల్ని, మీరు ఒకసారి సమయం ఇవ్వండి, ఒకసారి మనం డిస్కస్ చేద్దామని కూడా. అంటే చాలామందిలో ఒకటి ఏముంటుందంటే మోడీ గారు ఏదో విదేశాలే తిరుగుతారు అనుకుంటారు కదా, ఒక రామ్ సుబ్బారెడ్డి గారు రైతుల పక్షాన లేకపోతే ఒక మంచి మిల్లెట్ క్రాప్ని ప్రపంచానికి ఇవాళ మోడీ గారిలో చూసాం. ఒకటి యోగా, ఇవాళ ఇంటర్నేషనల్ యోగాని గుర్తింపు తీసుకొచ్చారు. మిల్లెట్స్ కూడా చాలా హెల్దీ ఫుడ్, ఇది యాక్చువల్గా చాలా చక్కటి హెల్దీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ కూడా. మనిషి ఇవాళ డయాబెటిక్ వరల్డ్ అయిపోయింది, అందులో భారతదేశం లాంటి దేశానికి కూడా ఇవాళ ర్యాండమ్గా సోకిపోయింది. దాని నుంచి కవర్ కావాలని కూడా ఇది మిల్లెట్ ఫుడ్ అనేది చాలా ఉపయోగం. ఇవాళ చూస్తాను డయాబెటిక్ అంటే 2 జొన్న రొట్టెలు చాలు అనే గడికి వచ్చారు, లాస్ట్కి ఇంత గ్లాస్ అంబలు తాగుదాం అనే వరకు వచ్చారు. అంటే ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు
ఒకప్పుడు పేదవాడికి అంటే మన ఇంట్లో పని చేసే వాళ్ళకి లేకపోతే గ్రూప్ 3 పీపుల్కి అంటే ఇంకా పూర్తిగా దిగువ స్థాయిలో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ మిల్లెట్ ఫుడ్ని పెట్టేవాళ్ళు. నేను చిన్నప్పుడు చూసా, కొర్రన్నం పెడుతున్నారంటే వారు ఒక కొర్రన్నం తింటున్నారంటే ఇంకా వీళ్ళు ఎదగలేదు అనుకునేవారు. కొర్రన్నం తింటుంటే కూడా ఎదగలేనాడు, ఈవేళ కొర్రన్నం తింటున్నవాడు ధనవంతుడయ్యాడు. సో దీనికి నిజంగా ఇంకా ఏం చేస్తే ప్రభుత్వాలు ఇలాంటి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి క్రాప్స్ కానీ రైతులకు మంచి ఆదాయం వచ్చే విధంగా కానీ మీ నుంచి ఎలాంటి సలహా ఇస్తారు మీరు? ఇది డెఫినెట్గా ఇప్పుడు మీరు అన్నట్టుగా పిఎంఓ ఎక్కడ, నేను ఎక్కడో ఒక విలేజ్ దగ్గర పనిచేస్తామంటే నన్ను ఐడెంటిఫై చేసి ఇక్కడ పనిచేస్తున్నది అంటే ఇది అమోఘం. నిజం, ఎంతోమంది పనిచేస్తున్నారు కానీ నన్ను షార్ట్లిస్ట్ చేయడం అదృష్టంగా భావిస్తాను. నంబర్ 1. నంబర్ 2, ఒకరిని పనిచేస్తుంటే వాళ్ళని గుర్తించి వాళ్ళను ప్రధానమంత్రి గారు మాట్లాడడం వల్ల నాకే కాదు ఇలాగ చేస్తే మనం కూడా గుర్తింపడం, ఎంతోమంది కూడా వాళ్ళ లోపలగా ఇన్నర్ ఫీలింగ్ ఏదో ఒకటి చేద్దామనుకునే వాళ్ళు కూడా బయటకు వచ్చేసి వాళ్ళ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేదానికి ప్రోత్సాహం. ఇది నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నట్టుగా ఇది ఓన్లీ మనం పబ్లిక్ న్యూట్రిషన్ వాల్యూ కాదు. అంటే మోడీ గారు ఆయన విజన్ ఎలా ఉందంటే మిల్లెట్స్ క్రాప్ పెంచామంటే, ప్రొడక్షన్ పెంచామంటే ఇండియాలో మిల్లెట్స్లో అంటే అగ్రికల్చర్లో మనం ఇంత పెద్దగా ఎక్స్పోర్ట్ లేదు. అవును. కానీ ఇప్పుడు ప్రజెంట్ మిల్లెట్స్లో మనం 20% షేర్ ఉంది ప్రొడక్షన్లో. ఓకే. సో ఇది మన ప్రొడక్షన్ చేయగలిగామంటే ఒక ప్రపంచానికి ఒక రుచికరమైన న్యూట్రిషనల్ ఆహారం ఇవ్వడమే కాకుండా మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. అవును. ఒక పెద్ద ఎక్స్పోర్ట్ ఒక ఆపర్చునిటీ. కరెక్ట్. ఆ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ వచ్చిందంటే మన రైతులు బాగుపడతారు. ట్రూ. మన రైతులకు మంచి గిట్టుబాటు ధర ఇవ్వచ్చు, మంచి గిట్టుబాటు ధర వస్తుంది. అదేవిధంగా మనము ప్రతిసారి మన సాయిల్ డిటరేట్ అయిపోతుంది, సాయిల్ ప్రొటెక్ట్ చేయాలి. అవును. ఇవన్నీ వాటర్ను ప్రొటెక్ట్ చేయాలి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలంటే ఇది ఒక్కటే ఒక సూత్రం. దీనిలో మిల్లెట్ను ప్రోత్సహిస్తే ఇవన్నీ అరెస్ట్ అయిపోతాయి. ఓకే. ఒక మిల్లెట్ క్రాప్ను ప్రోత్సహించామంటే ఇవన్నీ బై ప్రోడక్ట్స్. కరెక్ట్. వాటర్ సేవ్ అవుతుంది, మంచి ఫుడ్ వస్తుంది, ఎన్విరాన్మెంట్ సేవ్ అవుతుంది, తర్వాత మనిషికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది. అదే కాకుండా ఆయుష్మాన్ భారత్ అని సెంట్రల్ గవర్నమెంట్ చాలా అమౌంట్ ఖర్చు పెడతారు. అవును. మిల్లెట్ తిన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ తగ్గిపోతుంది. నిజంగా ఆయుష్మాన్ భారత్కి పెట్టే డబ్బు లేదో రైతులకు మిల్లెట్ ఫుడ్ మీద పెడితే నిజంగా నాకు అనిపించింది సబ్సిడీ ఇవ్వాలి. ఇప్పుడు 5 రూపాయల భోజనం పెడుతుంది కదా అక్షయపాత్ర వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వం, లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కూడా కలిపి 25 రూపాయలైనా పర్వాలేదు. నిజంగా అదే అక్షయపాత్రతో కలిసి 30 రూపాయలు లేదా 50 రూపాయలకు కూడా మంచి కొర్రన్నం, జొన్న రొట్టె ఇలాంటి ఫుడ్ పెడితే కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందేమో నాకు చాలా సందర్భాల్లో అనిపించింది. అబ్జల్యూట్గా నేను ఇక్కడ మీకు ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను. మనం రైస్ తిన్నామంటే క్వాంటమ్ చూడండి. అవును. అంటే మన పొట్ట ఫుల్ నిండాలి. అవును. వాల్యూమ్ ఎక్కువ తింటాం. కరెక్టే. అది కేజీ 50 రూపాయల నుంచి 60 రూపాయలు, మంచి రైస్ అయితే 50 రూపాయల నుంచి 60 రూపాయలు ఉంటుంది. తర్వాత దానికి అసోసియేటెడ్గా మన ఎనర్జీ ఒక 1 అవర్ 2 అవర్స్ బాగుంటుంది, తర్వాత డౌన్ అవుతుంది, మళ్ళీ తినాలి ఏదో ఒకటి. అంటే కంటిన్యూస్లీ ఫీడింగ్గా ఉండాలి. కరెక్ట్. తర్వాత ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ అసోసియేటెడ్ డిసీజెస్. అవును. సో ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే రైస్ కాస్ట్ కంటే కూడా మిల్లెట్ ఫుడ్ చీప్ అవుతుంది. అవును. ఒకటి దాంట్లో 1/3 తింటే సరిపోతుంది అంతే. మనం రైస్ ఒక బౌల్ అంటే దాంట్లో 1/3 తిన్నామంటే మిల్లెట్ ఫుడ్ అంతకంటే ఎక్కువ తినలేవు. అంతే కదా. నంబర్ 2, ఆ 1 అవర్ తర్వాత తినేది ఆ డిష్ అవసరం లేదు. ఓకే. నంబర్ 3, ఎనర్జీ. ఓకే. అంటే మిల్లెట్స్ తింటే ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా జస్ట్ కూర్చోలేరు. కరెక్ట్. ఏదో ఒక పని చేయకుండా కూర్చోవడం ఇంపాసిబుల్. అవును. ఏదో ఒక పని చేయాలి. కాబట్టి మన ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరిగితే దేశానికి కూడా మన జీడీపీ పెరుగుతుంది. అవును. సో మొత్తం ఓవరాల్ కంపేర్ చేసుకుంటే ఏంది అంటే కేజీ మిల్లెట్స్, కేజీ రైస్ అని కంపేర్ చేసుకోకుండా మన ఓవరాల్ బెనిఫిట్ రైస్ వర్సెస్ మిల్లెట్స్ చూసామంటే మిల్లెట్ చీప్ అవుతుంది. నాకు మొన్న బీజేపీ లీడర్ బొల్లంపల్లి ఇంద్రసేన్ రెడ్డి గారు కానీ ఖైరతాబాద్ ఆస్పైరింగ్ క్యాండిడేట్, సో వారు మీ నంబర్ అడిగారు నాకు.
నాకు ఎవరు రామ్ సుబ్బారెడ్డి గారు ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు నేను మీ నంబర్ ఇచ్చాను. తర్వాత నాకు 3-4 డేస్ తర్వాత వారు కాల్ చేసి వారు మిల్లెట్ లడ్డూస్ అవి చేశారు, మేము తెప్పించాం, నిజంగా చాలా డెలిషియస్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, థ్యాంక్స్ అని నాకు చెప్పారు. నేను తర్వాత మీకు అడుగుదాం అనుకున్నా, ఏంటి ఈ లడ్డూస్ బిస్కెట్స్ అంటే ఏమైనా స్టార్ట్ చేశారా దీంట్లో మిల్లెట్లో భాగంగా? ఇంతకుముందు చెప్పినట్టుగా మనము మిల్లెట్లో ఎంటైర్ వాల్యూ చైన్ కవర్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఒకటి బిజినెస్ సస్టైనబుల్ అవ్వాలని చెప్పేసి, నెంబర్ 2 కన్జ్యూమర్ చాలా వరకు మనం రైస్ ఒకటి ఇచ్చామంటే కనుక దాన్ని వండుకోలేకనో లేకపోతే రుచి లేదనో వాళ్ళు తినట్లేదు. అవును. సో ఎవరైనా ఆస్పిరెంట్స్ తినాలి, మిల్లెట్లు ఏదో ఒకటి తినాలనుకుంటే ఏదో ఒక పదార్థం ఉండాలి వాళ్ళకు అనే ఉద్దేశంతో ఒక మనము మిల్లెట్ గ్రెయిన్సే కాకుండా పొద్దున బ్రేక్ఫాస్ట్ సీరియల్స్, ఓకే, ఇడ్లీ రవ్వలు, ఉప్మా రవ్వలు, కిచిడీలు, ఓకే, తర్వాత రొట్టె చేసుకోవడానికి ఫ్లోర్స్, తర్వాత మీరు అన్నట్టుగా ఒక 4 రకాల ఇడ్లీలు. ఇప్పుడు మనము వీట్ కానీ లేకుంటే రైస్ కానీ చేసుకుంటే సపోజ్ లడ్డు అనుకోండి, ఒక లడ్డే చేస్తాం, వీటిది కానీ రైస్ కానీ, అంటే రైస్ లడ్డు లేకపోతే వీటి లడ్డు ఏదైనా మనం కలుపుకొని చేసుకోగలం. కానీ మిల్లెట్స్లో 9 రకాల లడ్లు చేసుకోవచ్చు. కొర్ర లడ్డు, అండు కొర్ర లడ్డు, సామ లడ్డు, అట్లా అన్ని రకాలు చేసుకోవచ్చు. రోజుకు ఈవెన్ మన బ్రేక్ఫాస్ట్ కూడా రిపీట్ చేయకుండా 1 వీక్ కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఏది మన ఇడ్లీలు కానీ ఉప్మాలు కానీ ప్రతిరోజు ఒక గ్రెయిన్తో తినవచ్చు. దాని కలరు, దాని టేస్ట్, న్యూట్రిషన్ ఇవన్నీ మీరు తయారు చేస్తున్నారా? వీటిని తయారు చేస్తున్నాం. ఏంటి మీ ఫర్మ్ కానీ హోటల్ నేమ్ అట్లాంటిది ఏమైనా ఉందా? మా ఫర్మ్ పేరు వచ్చేసి మెబుల్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరు మీద స్థాపించాము. ఏమేం చేస్తుంటారు దీంట్లో? మొత్తం వెరైటీస్ 9 రకాల వెరైటీస్ వాడతాం మేము. ఒకటి దీంట్లో 2 విధాలుగా బైఫర్ట్ చేయాలి మిల్లెట్స్. ఓకే, ఏంటంటే మైనర్ మిల్లెట్స్, మేజర్ మిల్లెట్స్. మేజర్ మిల్లెట్స్ అంటే అందరికి తెలిసినట్టుగా జొన్నలు, సజ్జలు, రాగులు. వీటిని ఎందుకంటే వీటికి పొట్టు తీయాల్సిన పని లేదు, వాటిని క్లీన్ చేసేసి మనం పిండి చేసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు. ఓకే. అయితే మిగతా 6 రకాల గ్రెయిన్స్ దాంట్లో పొట్టు ఉంటుంది. ఓకే. ఆ పొట్టు తీయలేంది మనం తినలేము. ఆ పొట్టు తీయడమే పెద్ద పని. సో దాంట్లో కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, ఒరిగెలు, ఇవన్నీ పొట్టు తీయాలి. ఓకే. సో ఒరిగెలలో ఫైబర్ తక్కువ ఉంటుంది. సో డాక్టర్ కాదరవల్లి గారు మైనర్ మిల్లెట్స్లో ఒరిగెలు తీసేసి 5 రకాల మిల్లెట్స్ను సిరిధాన్యాలుగా నామకరణం చేశారు. ఎందుకంటే దాంట్లో ఫైబర్ 8% నుంచి 12.5% వరకు ఉంటుంది. అలాగే ఐరన్, ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఎవరైనా జబ్బుతో బాధపడుతున్నారంటే ఈ 5 రకాల మిల్లెట్స్ను మార్చి తింటే కంపల్సరీగా జబ్బు కంపల్సరీ తగ్గుతుంది. అలాగే మనకు చాలామంది చూసాము, ఏది మెయిన్గా డయాబెటిక్ పేషెంట్స్ ఎప్పటి నుంచో కంటిన్యూస్గా ఇన్సులిన్స్ వేసుకుంటూ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా రివర్స్ అయింది డయాబెటిక్, అంటే ట్యాబ్లెట్స్ కూడా మానేశారు. ఓకే. సో తర్వాత 4 రకాల బిస్కెట్లు చేస్తాము, మురుకులు చేస్తాము, తర్వాత మిక్చర్ చేస్తాం మిల్లెట్తో. ఇవన్నీ మిల్లెట్స్తోనే చేస్తాం అన్నమాట. ఓకే. సో ఆల్మోస్ట్ మన దగ్గర మొత్తం ఒక 50 SKUలు ఉన్నాయి, 50 రకాలుగా పదార్థాలు ఉన్నాయన్నమాట. ఓకే. అంటే దీంట్లో ఫుడ్ ఐటమ్స్ ఏం లేవా? మామూలుగా మనకి ఇప్పుడు మిల్లెట్ ఉప్మా అని, ఇప్పుడు మీరు చెప్పినట్టు మిల్లెట్ దోశలు కానీ, మిల్లెట్ ఇడ్లీలు కానీ, ఇంకా రకరకాలుగా చాలా వెరైటీస్ చేస్తుంటారు కదా, మీరు కూడా ఏమైనా చేస్తున్నారా దీంట్లో? మేము కూడా మనకు మంచి పెద్ద కెపాసిటీ మెషిన్ ఉంది, 500 kg per hour చేయగలం. రోజుకు ఒక 4-5 టన్నులు ప్రొడ్యూస్ చేయగలం అన్నమాట. ఓకే. సో దాంట్లో ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ సపరేట్గా తీసి మార్కెట్లో తీసుకొస్తున్నాం. మనం ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ నెలకు స్టార్ట్ చేశారు, అది నెలకు 10-15 టన్నులు అమ్ముతున్నాం. ఓకే. వీటిని అడాప్టబిలిటీ కూడా చాలా ఈజీ అన్న. ఓకే. ఎందుకంటే రైస్ అనుకోండి, అవును, అది నానబెట్టాలి, 4 గంటలు నానబెట్టాలి. నానబెట్టడం ఎందుకంటే ఇక్కడ మంచి ఇంపార్టెంట్ పాయింట్ మీతో షేర్ చేసుకోవాలి ప్లీజ్. మిల్లెట్స్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ వాటర్తో క్లీన్ చేసి అట్లాగే వండేసామంటే కనుక ఫైబర్ అది సరిగా డిజాల్వ్ అవ్వదు. ఓకే. సో అందుకోసం మనం వండే ముందు 4 గంటలు దాన్ని నానబెడితే
సోక్ చేస్తే అవునులే. ఆ ఫైబర్ అంతా లూజ్ అయిపోతుంది. గ్రెయిన్ అచ్చా, ఓకే. గ్రెయిన్ కూడా కొంచెం ఉబ్బేసి పైన పొర మొత్తం పోతుంది. ఉబ్బి అవుతుంది. తర్వాత మనం వండుకుంటే రుచి కూడా బాగుంటుంది. కాబట్టి నానబెట్టాలి. నానబెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ మిల్లెట్స్లో. ఓకే. గ్రెయిన్స్ అలా చేసుకోవచ్చు. అలాగే మనకు ఇప్పుడు ఇడ్లీలు జస్ట్ మనము రైస్తో తయారు చేసిన రవ్వ ఉంది కదా, దాని ప్లేస్లో మిల్లెట్ రవ్వ ఏదైనా కానీ, కొర్ర కానీ, జొన్న కానీ, రాగి కానీ, ఏ రవ్వ అయినా కూడా కలుపుకొని మనము ఇడ్లీలు చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అంతా సేమ్. ఓకే. అలాగే ఉప్మా కూడా అంతే. కాబట్టి ముందుగా మిల్లెట్ ఫుడ్ స్టార్ట్ చేయాలంటే ఇడ్లీలు ఉప్మాలతో స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. మంచి ప్యాలటబిలిటీ, రుచికరంగా ఉంటుంది. అంటే మీరేమైనా తయారు చేస్తున్నా? జనరల్గా ఇప్పుడు మనం సూపర్ మార్కెట్స్లో చూసాం, ఇడ్లీ పిండి కావాలన్నా, దోశ పిండి కావాలన్నా, ఈవెన్ చపాతీలు, పరాటాలు కూడా అన్ని రెడీమేడ్ వచ్చేసినాయి. అట్లా మీరు కూడా ఏమైనా ప్లాన్ ఉందా భవిష్యత్తులో అలాంటివి చేయడానికి? అంటే మార్కెట్లో రెడీమేడ్ వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే సమయం ఉండకపోవచ్చు, బికాజ్ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కదా, అలాంటి వాళ్ళ కోసం భవిష్యత్తులో ఏమైనా అట్లాంటి ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు ఆల్రెడీ మనము స్టార్ట్ చేసాము. ఓహో, ఓకే. ఏంటంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో శ్రీ అన్న గోమే అనే బ్రాండ్ మీద ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసాము. ఓకే. ఇక్కడ అదే నా జర్నీలో మళ్ళీ అంటే ఒక పదార్థము రెడీ టు ఈటే కాకుండా ఫ్రెష్గా తినడానికి కూడా మంచిగా రుచికరంగా ఇస్తే జనాలు ఒకసారి తిన్నారంటే కనుక ఏదైనా రాంగ్ నోషన్ ఉంటే చేంజ్ అవుతారనే ఉద్దేశంతో ఇక్కడ ఒక స్మాల్ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసాం. ఓకే, గుడ్. దాంట్లో రకరకాల ఐటమ్స్ అన్నీ మొదలు పెట్టాము. ఓకే. ఇప్పుడు ఇడ్లీలు, ఉప్మాలు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ స్టార్ట్ చేయలేదు, బట్ షార్ట్లీ ఇడ్లీలు, దోశలు కూడా మొదలు పెడతాం. సో మిల్లెట్ ఫుడ్ అంటే చాలా మందికి ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది. అంటే అది అరగదని కొందరు, అయితే మిల్లెట్ ఫుడ్ అంత ఇదేం కాదు, అంత రుచిగా ఉండదు, ఇవాళ ఏముంది మనం రుచి కోసమే తింటున్నాం భోజనం, అంటే ఏదైనా ఎనీథింగ్ ఇట్ కుడ్ బి. సో ఈ మిల్లెట్ ఫుడ్ ద్వారా మనకు అంత రుచి దొరకట్లేదు అనేటటువంటి వాళ్ళకు మీరేం సమాధానం చెప్తారు? ఇది మంచి ప్రశ్నేనా యాక్చువల్గా, ఎందుకంటే ప్రతి వాళ్ళకు మైండ్లో ఇది దానివల్లనే చాలామంది ఈవెన్ అటెంప్ట్ కూడా చేయరు తినడానికి. కరెక్ట్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మిల్లెట్స్ ఏదైతే మన బియ్యము తర్వాత గోధుమలు ఎలా ఉన్నాయో అలాగే కొంచెము వంట చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ వాడాలి. ఓకే. ఎందుకంటే దీంట్లో గ్లూటెన్ లేదు. ఓకే. తర్వాత ఫైబర్ ఉంది. అవును. మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఉన్నాయి. సో మనకేంటంటే ఇన్ని రోజులు ఆ గ్లూటెన్ ప్రోటీన్ వల్ల వచ్చే టేస్ట్, తర్వాత రైస్లో వచ్చే టేస్ట్ దీంతో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఉండదు అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మా కిచెన్లో మేము కొర్రన్నం చేస్తాము, అండు కొర్రన్నం చేస్తాము, తర్వాత జొన్న సంకటి చేస్తాము, రాగి సూప్ చేస్తాము. ఓకే. తర్వాత ఇప్పుడు ఉండే జనరేషన్ కావాల్సిన కొత్త ఐటమ్స్ అవన్నీ తయారు చేస్తున్నాం. కానీ తిన్నవాళ్ళు ఎవరు కూడా చాలా బాగుంది అంటున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన ఓన్గా జస్ట్ రైస్ లేకుంటే వీట్ ఆ విధంగా కాకుండా కొన్ని వీడియోలు చూస్తే చాలా వీడియోస్ ఉన్నాయి మిల్లెట్ని ఎలా వండాలని. ఆ వీడియోలు చూసి చిన్న టెక్నిక్స్ కొంచెం మార్పు చేసుకుంటే అద్భుతంగా బ్రహ్మాండంగా వంట చేసుకోవచ్చు. అంతెందుకు మనకు మొన్న మోడీ గారు G20 సదస్సులో మిల్లెట్ భోజనం పెట్టారు. అవును, విదేశీ గెస్ట్లు అందరికీ కూడా మొత్తం మిల్లెట్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ అని చెప్పారు. కాబట్టి ఇది రాంగ్ నోషన్. మనం చేసుకునే విధానంలో కొంచెం చేంజ్ చేసుకుంటే మంచి రుచికరమైన ఆహారాన్ని మనం రోజు తీసుకోవచ్చు. అంటే మిల్లెట్ మీద ఓవరాల్ గా ఒక మిస్పర్సెప్షన్ అయితే క్రియేట్ అయింది, దాని నుంచి బయటికి రావాలి. ఇట్స్ అ వెరీ హెల్తీ ఫుడ్. బేసికల్ గా మిల్లెట్ ఫుడ్ అనేది నిజంగా చాలా హెల్తీ ఫుడ్. అబ్సల్యూట్లీ. దీని మీద ఇంకా ఎవరు బాగా అవగాహన తీసుకొస్తున్నారన్న మార్కెట్లో మీతో పాటు? దీనికి మూల పురుషుడు డాక్టర్ కాదర్వల్లి గారు. ఓకే. ఆయన సెల్ఫ్లెస్గా చెప్పేది ఏంటంటే ఇంతకుముందు మన పిల్లలు కానీ వాళ్ళ ఎదుగుదల కానీ లేకుంటే వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ చూస్తే దాదాపుగా చాలా డిటరేట్ అయిపోయింది ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల. సో ఆ బేసిక్ ఫుడ్నే మనం ప్రచారం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి. సో డాక్టర్స్ కూడా డయాబెటిక్
టాబ్లెట్ ఇస్తున్నారు కానీ ఏ ఫుడ్ తింటే డయాబెటిక్ తగ్గుతుంది అనేది చెప్పట్లేదు అని చెప్పేసి ఆయన దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని మన దేశాన్ని నలుమూల తిరుగుతూ ప్రచారం చేశారు. ఒక రకంగా నాకు కూడా ఇన్స్పిరేషన్ డాక్టర్ కాదరవల్లి గారు. ఈ వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత దాన్ని ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని వివిధ రకాలుగా ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. సో మీరు థ్యాంక్స్ చెప్పాలి అంటే ఇద్దరు వ్యక్తులకు చెప్తారని నాకు అర్థమైంది. ఒకటి మోడీ గారికి, రెండవది కాదరవల్లి గారికి. అబ్జల్యూట్లీ వీళ్ళిద్దరూ నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు. ఇంకా ముందుకు వెళ్తున్నానంటే వాళ్ళిద్దరి కారణమే. ఎందుకంటే ఇది మిల్లెట్ జర్నీ అనుకున్నంత సులభం కాదు. చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారు, కానీ నిలదొక్కోవాలంటే చాలా కష్టపడాలి. ఒక ప్యాషన్ ఉండి ముందుకు వెళ్తూ ఉంటేనే ముందుకు వెళ్ళగలం దీంట్లో. సో అదే నాకు అనిపించింది. అంటే బేసిక్గా ఆరోగ్యం అనేది కూడా ఒక అభివృద్ధి. బేసిక్ ఏంటంటే చాలా ప్రభుత్వాలు కూడా ఏదో పథకాలు అవి పెడుతుంటారు, కానీ ఏదైనా ఇబ్బంది అవుతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంత బీపీఎల్ ఫ్యామిలీస్కో లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కో ఇస్తున్నారు. అవి ఇచ్చేదానికంటే కూడా నాకు కూడా చాలా సందర్భాల్లో అనిపించింది, అంటే రైతుల్లో కూడా అవగాహన తీసుకొచ్చి మనం ఏం తింటున్నాము, ఎలా ఉంటున్నాము అనే ఒక జీవన శైలిని కూడా నిత్య జీవితంలో ఇది ఒక పాఠంగానే మనకు రావాలి. ఎందుకంటే రోజువారీగా ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ లాంటిదే. మనం ఏం తినాలి తినకూడదు అనేది కూడా దాన్ని బేరీజ్ వేసుకోవాలి. జాగ్రత్తలు కూడా కొంత పాటించాలి. ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. ఇప్పుడు మొత్తం ఎట్లయిపోయిందంటే సాయిల్కి డిటాచ్ అయిపోయాం ఈ కాంక్రీట్ కల్చర్తో. ఎవరం కూడా అసలు సాయిల్ని మనం ప్రాపర్గా టచ్ చేయట్లేదు. పొద్దున్న లేస్తే ఇంట్లో షూ వేస్తున్నాం, మార్బుల్స్ మీదనో టైల్స్ మీదనో నడుస్తున్నాం. చాలామందికి ఆర్థరైటిస్, రకరకాల జబ్బులతో చాలామంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. సో ఇలాంటి వాటి మీద కూడా ప్రభుత్వం ఒక అవగాహన, తర్వాత మీలాంటి మంచి ఇంటలెక్చువల్స్ని కూడా వాడుకొని సొసైటీకి దీన్ని కూడా ఒక మంచి మార్గనిర్దేశకంగా తీసుకురావాలని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. సో ఫైనల్గా మీరు దీని విషయంలో చెప్పిన, అంటే మీకు ప్రభుత్వం ఏమైనా సహకారం అందిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ ఒకవేళ అందించకపోతే మీ యొక్క వాళ్ళకు రిక్వెస్ట్ ఏంటి? మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, ఇంకా 10 మందిని ప్రోత్సహించాలి అంటే. చాలామంది తెలుసు దీంట్లో ఎక్కువ ప్రాఫిట్స్ రావు అనుకుంటారు. మరి అలాంటి భయపడే వాళ్ళకి మీరు ఏం సూచన ఇస్తారు? ప్రభుత్వాన్ని ఏం అడుగుతారు? ఇక్కడ ఏంటంటే మనకు మిగతా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లాగే మిల్లెట్స్ కూడా కొన్ని ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఓకే. అయితే వీటికి స్పెసిఫిక్గా మిల్లెట్స్కు ఈ మధ్యనే కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం రిలీఫ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ 2023 ఇంటర్నేషనల్ ఇయర్. సో వాళ్ళు ఇంటర్నేషనల్ ఇయర్ వాట్ బియాండ్ అని కూడా దాని మీద ప్రచారం చేస్తున్నారు, బియాండ్ ఇంటర్నేషనల్ ఇయర్ అని. ఓకే. సో ఇక్కడ ఒకటి మనకు సీడ్ దీనికి హైబ్రిడ్ లేదు, న్యాచురల్గా వచ్చేటివి, ఇంకా దాన్ని మోడిఫై అవ్వలేదు మిల్లెట్స్. మనకు పూర్వం నుంచి ఏ గింజలు వస్తున్నాయో ఆ గింజలు వస్తున్నాయి. 2-3 మిల్లెట్స్లో మార్చబడ్డాయి. కొన్ని హైబ్రిడ్ వెరైటీస్ వచ్చాయి, జొన్నలు వచ్చాయి, తర్వాత కొంచెం సజ్జలు వచ్చాయి. తప్పితే మిగతావన్నీ ఒరిజినల్ గ్రెయిన్స్. కాబట్టి అది పెద్ద కాస్ట్లీ అఫైర్ కాదు సీడ్స్. సో ఈ రంగంలోకి పారిశ్రామికంగా ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలనుకునే వాళ్ళకి ఏంటంటే, ఓకే, ఒకటి మనము ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినామంటే కనుక నాబార్డ్ నుంచి 25% క్యాపిటల్ సబ్సిడీ ఉంది అనమాట. అంటే న్యూ అగ్రికల్చర్ ఇన్సెంటివ్ కింద వాళ్ళు మనము ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లై చేసుకుంటే వాళ్ళు టోటల్ ప్రాజెక్ట్ మీద 25% వరకు సబ్సిడీ ఇస్తారు. ఓకే. అది మనకు లోన్ తీసుకొని ఉండాలి. ఆ లోన్కు అడ్జస్ట్ అవుతుంది. టు దట్ ఎక్స్టెంట్ 3 సంవత్సరాలు మనకు ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. 3 సంవత్సరాల తర్వాత మన లోన్ తగ్గిపోతుంది. సో ఇది మిల్లెట్ బిజినెస్ చేసే వాళ్ళకి? ఇది మిల్లెట్కే కాదు, ఎనీ అగ్రికల్చర్ ప్రోడక్ట్. అచ్చా, ఓకే. సో ఇది మిల్లెట్ కూడా అప్లికేబుల్ ఉంది. ఈ స్పెసిఫిక్గా మిల్లెట్స్ కనే లేదు. అవునులే. నేను ఇప్పుడు చెప్పేటివన్నీ కూడా మిల్లెట్స్ కాకుండా అన్నిటి ఉన్నాయి. మిల్లెట్స్కు చెప్తాను. ఇది కాకుండా ఎంఎస్ఎంఈ కింద క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఉంది. ఓకే. అది 15% ఆన్ ఎక్విప్మెంట్ ఇస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అది కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీస్ ఉన్నాయి. వాళ్ళు 15% నుంచి 25% వరకు క్యాపిటల్ దాని మీద నుంచి తీసుకుంటారు. తర్వాత అపెడా ఉంది, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఓకే. వాళ్ళు అంటే ఎక్విప్మెంట్ గ్యాప్
ఎక్కడైనా మన ఎక్విప్మెంట్ అంత ప్రాజెక్ట్ బిల్డ్ చేసి ఉంటాము, ఆ ఎక్విప్మెంట్ లేని మన క్వాలిటీ ప్రోడక్ట్ రావట్లేదు. ఓకే. సో అప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ తీసుకుంటే కనుక మేము సబ్సిడీ ఇస్తాం, వాళ్ళకు 40% ఇస్తారు. అలాగే ఇప్పుడు ఇంక్యుబేషన్ మన ఐఏఎంఆర్ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, వాళ్ళు కంప్లీట్గా మిల్లెట్ మీదనే పనిచేస్తున్నారు. ఓకే. అక్కడ ఆర్కేవివై అండ్ రఫ్తార్ అనే 2 స్కీమ్స్ ఉన్నాయి. 5 lakhs ఒకటి, 25 lakhs ఒకటి గ్రాంట్. సో ఇవన్నీ కామన్గా అన్ని సెక్టార్స్కు ఫుడ్ ప్రాసెసింగ్లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే. అయితే మిల్లెట్స్కి సంబంధించి మొన్న స్టేట్ గవర్నమెంట్ 75% అబోవ్ 70% మోర్ దాన్ మిల్లెట్ కంటెంట్ ఉంటే ఓకే. జిఎస్టీ 0 చేశారు, తక్కువ అంటే 5% అన్నారు. ఇంకా క్లారిఫికేషన్ రావాలి దాని మీద పూర్తిగా. సో అది ఒక పెద్ద రిలీఫే మన మిల్లెట్ బిజినెస్కు. ఓకే. అది కాకుండా మిల్లెట్ను ప్రోత్సహించాలి, తర్వాత పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పిఎల్ఐ స్కీమ్ తెచ్చారన్నమాట, ఓకే. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఓకే. దాంట్లో ఏంటంటే ఏ పదార్థం చేసినా కూడా 15% మిల్లెట్ కంటెంట్ ఉండాలి, అప్పుడు ఆ యూనిట్ ఎలిజిబుల్ అవుతుంది. సో ఇలాగా కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. దాన్ని ఎలాగన్నా కానీ మిల్లెట్స్ను ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కూడా పెంచాలని చెప్పేసి నేను ఒక ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ను, అవును, నన్ను జకార్తా పంపించారు. ఓహో. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ఓకే. ఓకే. జకార్తా పంపించి అక్కడ నాతో పాటు కొన్ని ఎఫ్పిఓలు కూడా వచ్చారు. ఓకే. అక్కడ మార్కెట్ ఎలా ఉంది, మనం మిల్లెట్ను ప్రొడక్ట్స్ని సేల్ చేయొచ్చా. సో ఇదేంటంటే మనము చిన్న ఎంటర్ప్రెన్యూర్గా అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళి వెళ్ళాలంటే 2 సార్లు ఆలోచన చేస్తాం. సో గవర్నమెంట్ ఏంటంటే ముందుకు వచ్చి మీరు వెళ్ళి మార్కెట్ స్టడీ చేయండి, ఆపర్చునిటీ ఉంది, మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి బ్యాక్ పుష్ బాగా ప్రోత్సాహంగా ఉంది. ఏం జరిగింది జకార్తాలో అంటే బిజినెస్ పరంగానే అక్కడ లేకపోతే క్రాప్ కల్టివేట్ చేస్తున్నారు? ఇది బిజినెస్ పరంగా. ఓకే. యాక్చువల్గా మనకు ఇండియా ఆసియన్ అనే ఒక ఫోరం ఉంది. సో దాంట్లో వేరియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దానికి సపరేట్ ఒక అంబాసిడర్ కూడా ఉన్నారు. ఓకే. సో వాళ్ళ ఆధ్వర్యంలో మన ఇండియన్ ఎంటర్ప్రీనియర్స్ కానీ కొంతమంది ఎఫ్పిఓలను కానీ సెలెక్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. వాళ్ళని మమ్మల్ని అంతా ఇన్వైట్ చేసి అక్కడ మాకు స్టాల్స్ పెట్టించారు మన ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయడానికి. అక్కడ పెద్దగా అవగాహన లేదు, వాళ్ళకి తెలిసింది 2 మిల్లెట్స్, ఎస్పెషల్లీ ఇన్ ఇండోనేషియా. జకార్తాలో మేము ఇంటరాక్ట్ అయిన తర్వాత తెలిసిందంటే సోర్గం, జొన్నలు, తర్వాత కొర్రలు. ఓకే. ఈ 2 అక్కడ బాగానే పాపులరైజ్డ్ అండ్ అక్కడ ఉండే ప్రజలు కూడా వాటిని కన్జ్యూమ్ చేస్తున్నారు. అది కాకుండా మనము చేయని కొన్ని పదార్థాలు కూడా చేస్తున్నారు. అంటే ఏంటంటే ఒకటి హనీ చేస్తున్నారు, జోవర్ హనీ. ఓకే. తర్వాత జోవర్ జాగరీ. హనీ అంటే ఈ బీజ్ని మొత్తం ఫామ్లో పెంచేసి అలా చేస్తున్నారు. తర్వాత జాగరీ చేస్తున్నారు. మనము మామూలుగా షుగర్ కేన్ జాగరీ చేస్తాం, వాళ్ళు జోవర్ జాగరీ చేస్తున్నారు. అంటే ఎట్లా అది ఏంటంటే స్వీట్ జాగరీ. ఓకే. ఎట్లయితే మనకు ఇది షుగర్ కేన్ ఉందో అలాగే జాగరీ కేన్, అంటే అది తక్కువ లావు ఉండదు దానిలాగా. ఓకే. పొడుగు హైట్ దాదాపుగా 12 అడుగులు. చొప్పని, అది స్వీట్ చొప్ప. అది పశువులు కూడా బాగా తింటాయి. సో దాన్ని ఏంటంటే అది బాగా పెరిగిన తర్వాత దాన్ని కట్ చేసి దాన్ని క్రష్ చేసి దాని నుంచి రసంతో జాగరీ చేస్తారు. కానీ ఎక్స్పెన్సివ్ అఫైర్ అది, కొంచెం ఎక్స్పెన్సివ్. మనం ఇంత కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్. సో మనకు దాంట్లో ఉండే న్యూట్రియంట్ కంటెంట్ అంతా అది కూడా ఎలైట్ పీపుల్కే సప్లై చేయగలం. మనం మాస్గా ఇవ్వాలంటే అందరూ బేర్ చేయలేరు. ఓకే. అదేవిధంగా బ్రూమ్స్ చేస్తున్నారు వాళ్ళు. ఏంటిది? మన చీపుర్లు బ్రూమ్స్. ఓకే. ఓకే. ఎక్స్టెన్సివ్ వాడుతున్నారు అన్నమాట. ఆశ్చర్యం వేసింది నాకు. అంటే ఎంత బాగా వెళ్ళారంటే జొన్న ఈ కంకులతో చేసిన తర్వాత జొన్న కంకు కట్ చేసిన తర్వాత దానికి వచ్చిన బెరడు, చొప్ప దంటు, వాటితో బ్రూమ్స్ చేస్తున్నారు. సో అదొక లర్నింగ్. తర్వాత మాకు అక్కడ ఉండే మార్కెట్ను స్టడీ చేయడానికి కానీ లేకపోతే అక్కడ ఉండే ఎంటర్ప్రెన్యూర్స్ కలవడానికి ఆశ్చర్యం వేసింది. అలాగే నెక్స్ట్ ఎక్కడైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా జరుగుతుందంటే మన సొంతంగా వెళ్ళి బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసే ఒక ప్రోత్సాహం దొరికింది అన్నమాట. వెరీ గ్రేట్ అన్న. సో యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ యు ఆర్ ఇమ్మెన్స్ హ్యాపీ వాట్ యు ఆర్ డూయింగ్ కరెంట్లీ.
అండ్ మీరు ఇంకా కూడా మంచి చేయాలి, అందరికీ ఒక అవగాహన కల్పించాలని చెప్పి మేము కూడా పబ్లిక్ కోర్ట్ తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలకి లేకపోతే కొత్తగా వ్యాపారాలకు రావాలనుకున్నటువంటి వాళ్ళకి చాలా రకాల అవగాహన చాలా అవసరం. సో మీరు ఇప్పుడు ఒక అవగాహన కల్పించారు మా ప్రేక్షకులందరికీ కూడా. సో ఇంకా కూడా ఎవరికైనా ఈ మిల్లెట్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ బ్లాగ్ కానీ కాంటాక్ట్ నెంబర్ కూడా మేము వాళ్ళకి డిస్ప్లే చేస్తాం. సో తప్పకుండా మీరు వారికి సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇంటర్వ్యూ చేసి మీ ఇంటర్వ్యూ శైలి కూడా చాలా నచ్చింది మాకు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని పిలిపించినందుకు. ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈరోజు ఒక మంచి ఇంటలెక్చువల్ డిస్కషన్. ఎందుకంటే మిల్లెట్స్ మీద చాలామందికి ఒక మిస్పర్సెప్షన్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా చాలామందికి ఒక మంచి సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. వారి కష్టం భారత ప్రధాని మాట్లాడేలా చేసింది. వారి కష్టం, వారి ఆలోచన విధానం, తను కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నా కూడా మళ్ళీ తాను వ్యవసాయమే నా యొక్క వృత్తి ప్రవృత్తి అని చెప్పి తిరిగి వచ్చి తాను ఈరోజు ఎంతోమంది లక్షల మంది రైతులకి ఇవాళ ఆదర్శంగా తాను వ్యవసాయం చేస్తూ ఇంకా రైతులకు కూడా గిట్టుబాటు ధరని ముందుగానే నిర్ణయించి రైతులను ప్రోత్సహించి తాను ఎంతోమంది యువ వ్యాపారస్తులకు కూడా మంచి సలహాలు సూచనలు ఇస్తూ రామ్ సుబ్బారెడ్డి గారు ముందుకు నడుస్తూ ఉన్నారు. సో వారికి ప్రభుత్వాలు కూడా ఇంకా గుర్తించి తగిన ప్రోత్సాహాన్ని అందించాలని పబ్లిక్ కోర్ట్ న్యూస్ ద్వారా కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాలని భారత ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతూ ధన్యవాదాలు.